ఎలాంటి పిండి నానబెట్టే పని లేకుండా ఇన్‌స్టంట్‌గా చేసుకునే ఇంకో బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. ఇందులో చాలా ప్రోటీన్స్ అయితే ఉంటాయి. డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది. దీనికోసం నేను ఒక మీడియం సైజ్ స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాను. ఇది 2 కప్స్ అవుతుంది. దానికి 1 కప్ ఓట్స్, అలాగే 3/4 కప్ శనగపిండిని కూడా తీసుకొని మొత్తాన్ని ఇలా మెత్తటి పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. నా దగ్గర అయితే ఇన్‌స్టంట్ ఓట్స్ ఉన్నాయని నేను ఇన్‌స్టంట్ ఓట్స్ తీసుకున్నాను. మీరు ఇన్‌స్టంట్ ఓట్స్ కానీ లేదంటే రోల్డ్ ఓట్స్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇందులోకి మనం ముందుగా ఒలిచి పెట్టుకున్న స్వీట్ కార్న్‌ని కూడా వేసుకొని ఇలా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్‌నంతా ఒక గిన్నెలోకి తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని, సన్నగా తురుముకున్న క్యారెట్ అండ్ అలాగే చాప్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్‌ని కూడా ఇందులోకి వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోండి. అలాగే కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు కలర్ కోసం వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని లాస్ట్‌లో సోడా ఉప్పు అండ్ అలాగే సన్నగా తురుముకున్న కొత్తిమీరను కూడా ఇందులోకి వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోండి. కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి. అప్పుడే దోస బాగొస్తుంది. పాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ పిండినైతే వేసుకొని ఇలా మందంగా అట్టులాగా వేసుకోండి. దానిపైన కొద్దిగా ఆయిల్‌ని వేసుకొని మూత పెట్టి సన్న మంట మీద ఉడికించుకోవాలి. లేదంటే లోపల వరకు ఉడకదు. ఒక సైడ్ బాగా ఉడికిన తర్వాత ఇంకొక సైడ్ కూడా తిప్పుకొని 2 వైపులా మీడియం ఫ్లేమ్‌లో కాల్చుకోండి. అంతే అండి, ఇన్‌స్టంట్‌గా అయిపోయే స్వీట్ కార్న్ ఊతప్పం అయితే రెడీ అయిపోతుంది.